హలో అండి. ప్రతి ఒక్క మదర్‌కి వాళ్ళ మార్నింగ్ రొటీన్ అనేది చాలా బిజీగా అయితే స్టార్ట్ అయిపోతుంది గదా! సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ బిజీ రొటీన్‌లో మనం రెగ్యులర్‌గా చేసుకునేలాగా గాకుండా కొంచెం డిఫరెంట్‌గా క్విక్‌గా అయిపోయేటటువంటి పాలకూర రైసు, దాంతో పాటు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి బీట్రూట్ చపాతీ, హై ప్రోటీన్ ఫుల్‌గా ఉండేటటువంటి ఒక మంచి సలాడ్ రెసిపీ. ఈ రెసిపీస్ అన్నీ అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. సో, రెగ్యులర్‌గా నా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5:30కి అయితే స్టార్ట్ అయిపోతుందండి. బయట చూసారు గదా! వెదర్ అయితే చాలా కూల్‌గా అయితే ఉందండి 5:30కి. 5:30కైనా సరే ఎర్లీ మార్నింగ్ 10 అయినా సరే ఇంత కూల్‌గా అయితే ఉందండి. ఎంత కూల్‌గా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళైతే తప్పకుండా అయితే లేస్తూ ఉంటారు గదా! ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని అయితే వాళ్ళైతే ఫుల్‌ఫిల్ అయితే చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజంగా అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కే కాదండి ప్రతి ఒక్క లేడీస్‌కైతే హ్యాండ్స్ అప్ అనే చెప్పొచ్చు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే మన పిల్లల్ని, మన ఇంటినైతే మనమే మేనేజ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అయితే మన మీదే ఉంది గదా! అందుకని జెప్పేసి ప్రతి ఒక్క లేడీస్‌కైతే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌గా మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా క్విక్‌గా టైం వేస్ట్ గాకుండా అయిపోవాలి అంటే, మనం ముందు రోజు నైటే మన టైంనైతే షెడ్యూల్ అయితే చేసుకోవాలండి. అంటే మన మీల్ ప్లాన్ అయితే చేసుకోవాలి. అంటే లంచ్‌లోకి ఏమేమి ప్రిపేర్ జేయాలి, స్నాక్స్‌కి ఏం ప్రిపేర్ జేయాలి, బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ జేయాలి, దానికి సంబంధించినవి ఏవైనా ఉంటే సోక్ జేసుకొని, నానబెట్టేసుకొని అట్లా ఏమైనా ఉంటే ముందు రోజే నానబెట్టేసుకోవాలి. వెజిటబుల్స్ ఏమైనా కట్ జేసుకునేవి ఉన్నా అట్లా కట్ జేసేసుకొని పెట్టేసుకుంటే మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా క్విక్‌గా, ఈజీగా అయితే అయిపోతుందండి. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం థింక్ జేస్తూ ఉంటే అప్పుడే మనకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఏం చేయాలని జెప్పేసి నేనైతే రెగ్యులర్‌గా ఇదే ఫాలో అవుతానండి. ముందు రోజు నైటే నేను ఏదైనా సరే బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఏదైనా సరే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసే అంటే ఏం చేయాలి అనేది నా మైండ్‌లో అనేది ఒక ఫిక్స్ అయ్యి ఉంటాను. అంటే టైం ఉంటే వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను. లేదు అనంటే అలా ఫిక్స్ చేసుకుంటానండి. ఇంక ఫాస్ట్‌గా అయితే చేసేసుకోవచ్చు. లేదు మనం మార్నింగ్ లేసిన తర్వాత గనక మనం థింక్ చేసుకోవాలనంటే, ఆ థింక్ చేసుకోవడానికి ఒక 10, 15 మినిట్స్ అయితే టైం అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా అయితే ఫాలో అవ్వాల్సిందే. సో, ఫస్ట్ నేను లేచిన వెంటనే కిచెన్‌లోకొచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేస్తానండి. అది ఏ సీజన్ అయినా గానీ పిల్లలకైతే హాట్ వాటర్ అయితే తప్పకుండా అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెడుతూ ఉంటానండి. ఎందుకనంటే రైస్ ఒక 10 మినిట్స్ పాటైనా నానాలి గదా! అలా నానినట్లయితే పిల్లలకి డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక 10, 15 మినిట్స్ అయితే అలా నానబెట్టేసి పక్కనైతే పెట్టేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏమైనా సరే మనం బ్రేక్‌ఫాస్ట్ కోసమైనా సరే, స్నాక్స్ కోసమైనా అలా ముందు ప్రిపేర్ చేసుకొని నానబెట్టేసుకున్నయి ఏమైనా ఉంటే నెక్స్ట్ వాటినైతే చూసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే కడిగేసి ఒక 10 మినిట్స్ పాటైతే నానబెట్టేసి పక్కన పెట్టేసాను. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చేసి హై ప్రోటీన్ ఫుల్‌గా ఉండేటటువంటి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇది పిల్లలకైతే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మంచిగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇందులో వచ్చేసి నేను శనగలు, అలాగే బఠానీ, ఇంకా పల్లీలు, దీంతో పాటు రాజ్మా ఈ 4 వచ్చేసి అవి కొన్ని తీసుకొని నైటే నానబెట్టేసి పెట్టేసానండి. ఇంకా అవైతే ఇలా కుక్కర్‌లో పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేసాను. ఒక 3 విజిల్స్ వచ్చినట్లయితే మనకది మంచి పిల్లలకొచ్చేసి హై ప్రోటీన్ ఫుల్‌గా ఉండేటువంటి స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్‌లోకి పాలకూర రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా మనం రెగ్యులర్‌గా చేసుకునేలాగా గాకుండా అంటే రెగ్యులర్‌గా మనం ఆకుకూరని బాయిల్ చేసేసి దాన్ని పేస్ట్ చేసేసి అలా మామూలుగా పలావ్ లాగైతే చేస్తూ ఉంటాం గదా! నేను ఒక 2 టైమ్స్ నుంచైతే ఇలా అయితే చేస్తున్నానండి. చాలా క్విక్‌గా అయితే అయిపోతుంది. అది చాలా లెంతీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. నాకైతే టైం వేస్ట్ అవుతుంది. మార్నింగ్ టైమ్‌లో గూడా అది చేయడానికి అంత వీలవ్వట్లేదు. అందుకని జెప్పేసి ఒక 2 వీక్స్ నుంచైతే ఇదైతే చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్‌గా గూడా అయిపోతుంది. ఫస్ట్ పాలకూరని తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కుక్కర్ అయితే విజిల్ గూడా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు కుక్కర్ అయితే నేను ప్రెషర్ అయితే తీసేసి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మార్నింగ్ టైమ్‌లో మల్టీ టాస్కింగ్ అనేది చేయాలండి. అంటే ఏదైనా సరే ఒక రెసిపీ అది కంప్లీట్ అయిపోయేదాకా ఉండకుండా అది కొంచెం అలా చేసుకుంటూ అన్ని రెసిపీస్ అనేది కవర్ చేస్తే మనం ఈజీగా, క్విక్‌గా ఆన్ ది టైమ్‌లో అయితే మన పిల్లలకి ఈజీగా బాక్సెస్ అనేది ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఒక 3 విజిల్స్ వస్తే ఎగ్జాక్ట్‌గా అయితే ఉడికిపోతాయండి. ఎందుకంటే నైట్ అంతా మనం దీన్ని సోక్ చేసి అయితే పెడుతూ ఉంటాం గదా! ఇంకా ఇలా వాటర్ అంతా అయితే డ్రైన్ ఔట్ చేసేసి ఇంకా దీన్ని కొంచెం అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఇంకొంచెం వాటర్ ఏమైనా ఉంటే అవి కూడా అయితే వెళ్ళిపోతాయని చెప్పేసి. ఇంకా ఇలా కావాలంటే నేనైతే పిల్లలకి ఇలానే ఇచ్చేస్తూ ఉంటానండి. లేదు అనంటే మనం ఇందులో సన్నగా మామూలు ఆనియన్ తరిగేసుకోవచ్చు, కొత్తిమీర తరిగేసేసుకోవచ్చు. దీంతో పాటు మన క్యారెట్ కూడా సన్నగా తురిమేసి అలా ఏసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ ఇలా వేసేసుకొని కూడా మనం సలాడ్ లాగైతే చేసేసుకోవచ్చు. కానీ నాకు అంత మార్నింగ్ టైమ్‌లో పిల్లలకి అంత టైం ఉండదు గదా! అందుకని చెప్పేసి నేను 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్సెస్ యూజ్ చేశాను కాబట్టి నేనైతే పిల్లలకి అలాగే ఇస్తూ ఉంటానండి. అందుకని జెప్పేసి నేను ఏమి తాలింపు వేయట్లేదు. ఇంకా ఎలాంటి
ఈ మసాలాలు ఇవి కూడా ఏమి యాడ్ చేయట్లేదండి. ప్లెయిన్‌గానే అట్లా తిన్నా సరే చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. ఇంక స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా మీకు పాలకూరను సన్నగా తరిగేసి పక్కనైతే పెట్టేశానండి. చాలా సింపుల్‌గా క్విక్‌గా 10 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకోండి. దాంతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా మిర్చి, అలాగే కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగేసి తురిమేసి పెట్టేసుకున్నాం కదా పాలకూరని, దీన్ని కూడా వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి అయితే మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకోండి. ఇది ఒక 5, 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనకి ఇందులో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయండి. అలా వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ అదే వాటర్ సేమ్ డ్రైన్ అవుట్ అయిపోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మీకు వీడియోలో అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఇలా అయితే ఉండాలండి. కొంచెం వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ మళ్ళీ అయితే డ్రైన్ అవుట్ అయిపోవాలి. ఇలా చేసినట్లయితే మనకి పాలకూరలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోకుండా అయితే ఉంటాయండి. ఇంకా నేను ఈ మధ్య ఒక 2 వీక్స్ నుంచి అయితే ఇదే ఫాలో అవుతున్నాను. మనం అలా వాటర్‌లో గనక పాలకూరని కుక్ చేసేసి ఆ వాటర్‌నంతా చాలామంది పారబోస్తూ ఉంటారు. ఆ వాటర్‌ని మనం ఆ రైస్‌లోకి యూజ్ చేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకు అందుతాయి. అలా కాకుండా ఇలా అయితే ఇంక ఇందులో ఎటువంటి పోషకాలు మనకు బయటికి పోయే ఛాన్సెస్ అయితే ఉండవండి. అందుకని చెప్పేసి నేను 2 వీక్స్ నుంచి అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంక పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసేసుకొని చల్లార్చి పెట్టేసుకొని ఉంటాం కదా! ఆ రైస్‌ని వేసేసుకొని అంతా ఒక్కసారి తిప్పేసుకుంటే మనకు సింపుల్‌గా వితిన్ 10 మినిట్స్‌లో క్విక్‌గా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఎవరైనా ఇప్పటివరకు ఈ రెసిపీ గనుక ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా మనం రెగ్యులర్‌గా చేసుకునేటువంటి పాలకూర రైస్ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పాటు మనకి ఇందులో ఎలాంటి పోషకాలనేది బయటికైతే పోవు. ఎందుకంటే మనం పాలకూరని డైరెక్ట్‌గా వేసేసాం గదా! అందుకని జెప్పేసి అలా గాకుండా వాటర్‌లో వేసేసి మామూలుగా బాయిల్ చేసేసి పనైపోతే అందులో వచ్చినటువంటి వాటర్‌ని గూడా మీరు రైస్‌లోకైతే యూజ్ చేసేసుకోండి. ఇంకో టైప్‌లో చేసే పనైతే మనం రెగ్యులర్‌గా చేసేది కాకుండా. ఇంకా ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా ఈజీ అనిపించిందండి. అందుకని చెప్పేసి ఇలాగే చేసేస్తున్నాను. మార్నింగ్ టైమ్‌లో మనం చాలా బిజీగా ఉంటాం. టైం అయితే అయిపోతుంది కదా! చూసారు కదా! చాలా క్విక్‌గా అయిపోయింది. వితిన్ 5 మినిట్స్‌లో అయితే చేసేయొచ్చు. అంత క్విక్‌గా అంటే ఓన్లీ పోపేసేసి అందులో వేసేయడమే గదా! అంత ఫాస్ట్‌గా అయితే చేసేయొచ్చు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లంచ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి నేను బీట్రూట్ చపాతీ అయితే చేద్దామనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బీట్రూట్‌ని ఫస్ట్ పీల్ ఔట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఇంక ఇలా జార్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నానండి. ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం గోధుమ పిండి తీసేసుకొని అందులో మనం ఆల్రెడీ ఈ మిక్సీ పట్టేసుకున్నటువంటి దీన్ని వేసేసుకొని ఇంకా దీన్ని చపాతీ పిండిలాగా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. అందులో ఉన్నటువంటి వాటర్‌తోనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఈ పిండిని అనేది తడుపుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా స్మూత్‌గా తడిపేసేసుకొని ఒక టైం ఉంటే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. చపాతీలనేవి చాలా స్మూత్‌గా వస్తాయి. లేదు టైం లేకపోతే అలాగే కూడా చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మా పిల్లలొచ్చేసి రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంట్లోనే తినేసి వెళ్తారండి. అలాగే స్నాక్స్ అయితే ఏదైనా సింపుల్ స్నాక్స్ ఏమైనా చేసి మాములు పెట్టేస్తుంటాను. ఫ్రూట్స్ గానీ, నేను చేయగలిగిన స్నాక్స్ ఏమైనా సరే అవి చేసి పెడుతూ ఉంటాను. లంచ్ బాక్స్ కూడా అలాగే ప్యాక్ చేస్తూ ఉంటాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కంపల్సరీ ఇంట్లోనే తినేసి వెళ్తూ ఉంటారండి. ఇంకా ఒకవైపు అయితే నేను చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. మా పాప అయితే తనే మొత్తం రెడీ అయిపోతుందండి. ఓన్లీ జుట్టు మాత్రమే నేనైతే వేయాల్సి ఉంటుంది. తను 7, 10 కల్లా తనకైతే వ్యాన్ వచ్చేస్తుందండి. అందుకే క్విక్‌గా ఫాస్ట్‌గా అయితే చేసేస్తూ ఉన్నాను. తనకు ఒక 2 చపాతీలు అయితే వేసి ఇచ్చేసానంటే తనైతే తినేస్తుంది. ఇంక నేను జుట్టు వేసేసినట్లయితే తనైతే వెళ్ళిపోతుందండి. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే చిన్న పాపనైతే లేపుతాను. చిన్న పాపకు తినకొచ్చేసి 7:30కి అండి స్కూలు. చిన్న పాపకొచ్చేసి 8:30కి, బాబుకొచ్చేసి 9:30కి. ఇంకా వీళ్ళ ముగ్గురికనేది నాకు టైం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో కాబట్టి నాకు పని కూడా చాలా ఈజీ అయితే అయిపోతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ముగ్గురికి సేమ్ టైంగాని అనిపిస్తే నేను ఇట్లా చేయలేనేమో అనిపిస్తుందండి. కాపోతే ఇట్లా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు బెనిఫిట్ కూడా ఉంది ఇట్లా అయితే. ఎందుకనంటే పిల్లలకి ఒక్కొక్కరు ఒక్కో టైం కాబట్టి మనకి అంత హడావుడి పడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇంకా చపాతీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాపకైతే ఇచ్చేసాను. ఇదొచ్చేసి చిన్న పాప కోసమైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇట్లా బాక్స్ అంతా ప్రిపేర్ చేసి ఇంక నేను తనకైతే జుట్టయితే వేసేస్తే తనైతే వెళ్ళిపోతుందండి. ఇక్కడే అదే బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నానండి. ఒక 2 కంపార్ట్మెంట్స్‌లో అయితే ఈ చిన్న చిన్న కంపార్ట్మెంట్సే ఉంటాయి కదా! రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంతకుముందైతే సలాడ్ కూడా పెట్టేదాన్నండి. అంటే కీరా ఒకటి, ఇది
క్యారెట్ అయితే పెట్టేసేదాన్ని. ఆ కీరా ఏమవుతుందంటే మనం మార్నింగ్ టైమ్‌లో కట్ చేస్తాం గదా! అది ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసి కొంచెం ఇలా జెల్లీ లాగా ఫార్మ్ అవుతే అట్లా ఉందని జెప్పేసి పిల్లలైతే తినట్లేదండి. అలాగే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు. అందుకని జెప్పేసి అప్పటినుంచి అయితే సలాడ్ పెట్టడం అయితే మానేశాను. ఇంక డైరెక్ట్‌గా వచ్చేసి స్నాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఆ స్నాక్స్ గూడా మంచి హెల్తీగా ఉండేటువంటి, ప్రోటీన్ ఫుల్‌గా ఉండేటువంటి ఏవైనా సరే ఫ్రూట్స్ గానీ, నాకు చేయగలిగే టైం ఉన్నట్లయితే ఏదైనా చేస్తూ ఉంటాను. లేదు అంటే ఫ్రూట్స్ ఉన్నట్లయితే ఫ్రూట్సే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అలా బాక్సెస్ అయితే ప్యాకింగ్ చేసేసాను. ఇంకా తనకైతే జుట్టు వేసేస్తాను. తనైతే వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ చిన్న పాపనైతే లేపేశాను. తనే బాత్ చేసేస్తుంది. తను కూడా మొత్తం అయితే చేసుకుంటుందండి. నేను తినక కూడా ఓన్లీ జుట్టు అయితే వేస్తాను. తనని లేపడానికి ముందే నేను ఆల్రెడీ అంటే వంటలు చేయడం కంప్లీట్ అయిపోయింది కదా! అవన్నీ అయితే బాక్స్‌లో ప్యాక్ చేసి మాత్రమే తిననైతే లేపుతాను. ఇంకా జుట్టు కూడా వేసేస్తే ఇంకా తినైతే వెళ్ళిపోతుందండి. తిననైతే మా హస్బెండ్ అయితే తీసుకెళ్తారు. ఇంకా బాబుల్ని నెక్స్ట్ అయితే బాబునైతే లేపాలండి. కాకపోతే వాడిని అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అది క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అంటే అసలు తీయలేదు. ఎందుకంటే మా సిస్టర్ తీస్తుంది కదా! ఎర్లీ మార్నింగ్ లేసేలోపు తనైతే వెళ్ళైతే మళ్ళీ నిద్రపోయిందండి. ఇంకా తను ఏం కాదులే టైం అయిపోయింది. వితిన్ 10 మినిట్స్ అయితే వీడియో వచ్చేసింది కదా! అందుకని చెప్పేసి నో ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇంకా వదిలేసి స్కిప్ చేసేసాను. బాబు కూడా అయితే ముగ్గురైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ముగ్గురు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ పరిస్థితి ఇలా అయితే ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ బిజీగా వంటనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! ఇంక రెగ్యులర్‌గా నా కిచెన్ ఇలాగే ఉంటుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక్కసారైతే దీన్నైతే క్లీన్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. ఇవాల్టి వీడియో అయితే ఇదే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో, పిల్లలతో రెగ్యులర్‌గా నా ఈ బిజీ మార్నింగ్ రొటీన్ అనేది ఇలాగే ఉంటుందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఐకాన్ ఆప్షన్ కూడా ఇవ్వండి. మరిన్ని ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యడానికైతే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేది మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకేనండి. బాయ్.